హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మంత్రసిద్ధుడు జానపద కథ 3వ భాగం చెప్పుకుందాం. చెరసాలలో ఉన్న మనోహరకాంత్ ముందు జరగాల్సిన దాని గురించి తీవ్రంగా యోచించుకుంటున్నాడు. ముందు జరపాల్సినది మెదడుకు తట్టడం లేదు. ఏం చేసినా తను చెరసాల నుంచి విముక్తుడు అయితేనే గాని వీలుండదు. అందుకు ముందు చెరసాల నుంచి తప్పించుకునే విధానమేమిటి అని మోకాళ్ళ మీద తలపెట్టుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంతలో కావలి భటులు అతనికి భోజనం పట్టుకు వచ్చారు. వాళ్ళ పక్కనే మంత్రి ఆదిభట్టు ఉన్నాడు. అతన్ని చూడటంతో మనోహరకాంతిలో కొత్త పథకం తళుక్కుమన్నది. ఆదిభట్టు మనస్తత్వం బాగా తెలుసును. అతనంత స్వార్థపరుడు తమ నగరంలోనే లేడు. చిరకాలంగా అతనిలో ఉన్న కోరిక మనోహరకాంత్కు తెలుసును గనక ఎత్తుకు పై ఎత్తుగా తను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళవచ్చుననుకున్నాడు. తనకేమీ తెలియనట్లు దురాలోచన సలపకున్నట్లు ఊరుకున్నాడు. మంత్రి భటులను చూసి చూడనట్లు అభినయిస్తున్నాడు. అంతలో భటుడు తలుపు తెరిచాడు. అప్పుడు వచ్చిన కిర్రు శబ్దానికి మనోహరకాంత్ చివాళ్ళ తలెత్తి చూశాడు. మరో భటుడు భోజనం తెచ్చిన పళ్ళాన్ని లోపల పెట్టాడు. మంత్రి నవ్వుతూ ఇనుప ఊచల్ని పట్టుకొని, మనోహరకాంత్, నీతో ప్రత్యేకించి మాట్లాడాలని వచ్చాను అని అన్నాడు. అదేమిటో సెలవివ్వండి, అతను సమాధానమిచ్చాడు. యువరాజు యువరాణి ఎక్కడున్నారో ఇప్పటికైనా చెప్పు అడిగాడు. మీరడిగింది కొత్త విషయం కాదు, ఎప్పుడు అడిగే ప్రశ్నే, చిన్నగా నవ్వి అన్నాడు మనోహరు. అవ్వచ్చు, కానీ ఇప్పుడు అడగటంలో నీకొక మేలుంది. ఆదిభట్టు పక్కనున్న భటుల్ని చూస్తూ అన్నాడు. ఏమిటది? నొసలు చిట్లించి చూస్తూ అడిగాడు. అంటే ప్రశ్నించాడు. అదేదో అర్థమయ్యేటట్లు చెబితే మంచిది. నేనీ రోజున మాట్లాడేది మహారాజు సూర్యకాంత్ గారి ఆజ్ఞ ప్రకారం. ఏమిటో చెప్పండి, ఊపిరి పీల్చుకొని అడిగాడు మనోహరకాంత్. చిరంజీవులున్న రహస్య స్థలం తెలిపితే యువరాణి ప్రేమను నీకిచ్చి పెళ్లి చేస్తాడు. నిన్ను సామంత ప్రభువును చేస్తారు అని చెప్పాడు ఆదిభట్టు. నాకు పదవీ వ్యామోహం లేదు. నేను కోరుకునేది యువరాణి ప్రేమను మాత్రమే. మేమిద్దరం పవిత్రంగా ప్రేమించుకున్నాము. ప్రపంచం తలక్రిందులైనా పట్టించుకోకుండా ఏనాటికైనా మేమిద్దరం పెళ్లాడతాము అని ఆగాడు. కానీ ఒకందుకే నేను చాలా చింతిస్తున్నాను తిరిగి అని పెదాలు బిగించి బరువుగా నిట్టూర్పి విడిచాడు మనోహరకాంత్. అతని మనసులో ఏదో వేదన పడుతున్నట్లనిపించింది. ముఖ కవళికల్ని బట్టి అది ఊహించలేకపోయాడు. మీ మనోభావం నాకు బోధపడటం లేదు. మనోహరకాంత్ మొహంలోకి కళ్ళార్పకుండా చూసి అన్నాడు మంత్రి. మీ కుమార్తె కాంతామణికి యువరాజు వారి మీద అభిప్రాయం ఉందా ప్రశ్నించాడు. మంత్రి ఆదిభట్టు అతను వేసిన ప్రశ్నకు త్రుళ్ళిపడ్డాడు. ఎన్నడూ కలలోనైనా చూడని యువరాజు కీర్తికాంత్ మీద తమ అనుంగు పుత్రిక కాంతామణికి అభిప్రాయం ఉండటమేమిటి? కేవలం ప్రభుసేవా పరాయణుడుగా కాలం వెళ్ళబుచ్చుతున్న తనైనా యువరాజు కీర్తికాంతిని గురించి ఆలోచించనే లేదు. మరి మనోహరకాంతిలో ఆ అభిప్రాయము అనుమానము ఎందుకు వచ్చింది? లోలోన ప్రశ్నించుకుంటూనే మీకు ఆ సందేహం ఎందుకు కలిగిందో నాకు బోధపడటం లేదు అన్నాడు. చెబితే మీకు చిత్రంగా తోస్తుంది. ఇందును గూర్చి మీకెవరికీ తెలియని రహస్యం నాకొకటి తెలుసును. మనోహరకాంత్ అనగానే ఏమిటది వినాలన్న ఉత్సాహం కనబర్చి అడిగాడు ఆదిభట్టు. యువరాజు వారు ఒకానొక సమయాన స్వయంగా నాకు చెప్పారు. చెప్పండి చెప్పండి, ఏమిటో? యువరాజు కీర్తికాంత్ మీ ఏకైక పుత్రిక కాంతామణిని చూడటం జరిగిందట. ఆ అందచందాలకు మురిసిపోయాడు. తను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని అందును గురించి ప్రయత్నించి ఆయన కోరిక తీర్చడానికి నన్ను నడుము కట్టుకోమన్నారు. నేను అంగీకరించాను. ఇంతలో కథ ఇలాగున తారుమారైంది. అంతా విధిబలీయం.
యువరాజా వారిలాగా మీ కుమార్తె కూడా ఆయన మీద మమకారం పెంచుకుందేమోనన్న అనుమానంతో అడిగాను. అడిగినందుకు అన్యదా తలచరని తలుస్తాను. నిట్టూర్పు విడిచి మంత్రి ఆదిభట్టుని క్రీగంట చూశాడు మనోహరకాంత్. ఆలోచనల దొంతరలు అప్పటికప్పుడే ఆదిభట్టు మెదడులో తిరుగుతున్నాయి. ఎన్నడూ ఊహించని కొత్త విషయమిది. తను నిస్వార్థంగా బాధ్యత నిర్వహిస్తున్నాడు. తన కుమార్తె పట్టపురాణి కావాలన్న వాంఛ ఏ సందర్భంలోనూ కలగలేదు, ఏ ఘడియ ఆలోచించలేదు. మనోహరకాంత్ చెప్పిందే నిజమైతే కోరుకోని అదృష్టం దానికదే వస్తున్నప్పుడు కాలదన్నటం అవివేకం అవుతుంది కదా. అతను చెప్పింది ఎంతవరకు నిజం? అనవసరంగా తనను మభ్యపెట్టే అవసరం అతనికేమిటి అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కళ్ళు మాత్రము ఉండుండి ఒకసారి మనోహరకాంత్ కళ్ళను తాగుతున్నాయి. ఇప్పుడు ఆ యువరాజు ఎక్కడున్నాడో మీకు తెలియదు కదా అడిగాడు ఆదిభట్టు. నిజానికి తెలియదు. నేనీ చెరసాలలో ఉండకుండా ఉంటే ప్రాణాలకు తెగించైనా యువరాజు ఆచూకీ తెలుసుకునేవాణ్ణి. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం తమ కుమార్తె కాంతామణిని అని మనోహరకాంత్ ఇంకేదో అనబోతూ ఉండగా ఆపమన్నట్లు చెయ్యెత్తి అభినయించాడు మంత్రి ఆదిభట్టు. నీ అభిప్రాయం బోధపడింది. ముందు కథను నేను నడుపుతాను అంటూనే వెళ్ళబోయి ఆగి మనోహరకాంత్ని తదితర భటుల్ని మార్చి మార్చి చూశాడు. మనోహరకాంత్, మీరు భోజనం చేయండి అని భటులతో కావలి జాగ్రత్త అంటూ హెచ్చరించి వేగంగా అక్కడి నుంచి వెళ్ళాడు ఆదిభట్టు. క్షణాల మీద స్వార్థం ఆదిభట్టు నరాల్లో నిండిపోయింది. అప్పటికప్పుడే మహారాజును కలుసుకున్నాడు. అది సమయం కాని సమయం కావటంతో మంత్రి రాకలోని ఆంతర్యాన్ని తెలుసుకోలేక ప్రశ్నార్థకంగా చూశాడు మహారాజు సూర్యకాంత్. తీవ్రంగా ఆలోచించిన మీదట నాకు చక్కని ఉపాయం తట్టింది. మన ప్రయత్నం లేకుండానే మనకు దూరమైన యువరాజు యువరాణి దక్కుతారు. అందుకు మీరు నేనన్న దానికి అంగీకరించాలి అని చెప్పాడు మంత్రి. మీ భావన బోధపడటం లేదు. నిస్వార్థపరులు మీరు చెప్పిన దానికి మేం నిరాకరించము అన్నాడు మహారాజు. అని నాకు తెలుసును చిన్నగా తృప్తిని కనబరుస్తూ నవ్వాడు. మనోహరకాంత్ కూడా రాజపూజ దురంధరుడని మీరు అనేకసార్లు అనుకున్నారు. అతను చేసిన నేరం అంతస్తులు మర్చి యువరాణిని ప్రేమించటమే. అందుకే మనం అతన్ని బంధించాము ఆగాడు. అవును తలూపాడు మహారాజు. యుక్త వయసులో ఉన్న వాళ్ళ మనసులు సున్నితమైనవి, నిష్కళంకమైనవి. మనసులు కలిశాక వాళ్ళ వెనక మరో ప్రపంచం ఉందని వాళ్ళు తలచరు. అనంత విశ్వం అంతా వాళ్ళు వాళ్ళ ప్రేమే అనుకుంటారు. నిజానికి అతను యువరాణిని ప్రేమించటం, ఆమె తనకు దక్కదనే అనుమానంతో ఎక్కడో రహస్యంగా ఉంచటం చేయరాని అపరాధాలే. మనం కూడా దూరపాలోచన లేకుండా మనోహరకాంత్ను బంధించాము మంత్రి చెప్పాడు. వాడిని బయట ప్రపంచంలో ఉంచితే మా చిరంజీవిని మాకు దక్కకుండా చేస్తాడు మహారాజు అన్నాడు. అదే మనం చేసిన పొరపాటు. తీవ్రంగా ఆలోచించిన మీదట నాకు ఉపాయం తట్టింది అన్నాడు మంత్రి. ఏమిటది? నొసలు చిట్టించి ప్రశ్నించాడు మహారాజు. దొంగ చేతికి తాళాలు ఇవ్వాలి మహారాజా చిన్నగా నవ్వాడు. చెరసాలలో బంధించి ఉంచటం కన్నా అతనికి స్వేచ్ఛ కలిగించాలి. ఆగి 2 అడుగులు మహారాజు వైపు వేశాడు. యువరాణి యువరాజులను వెతికి తీసుకువచ్చే బాధ్యత అతని మీద ఉంచాలి. రాజాజ్ఞ మీరకుండా పాటించినప్పుడే ఆశయం ఈడేరుతుందని చెప్పాలి. అదంతా నిజమనుకొని మనోహరకాంత్ చిరంజీవుల్ని ప్రాణాలకు తెగించైనా వెతికి తీసుకువస్తాడు తిరిగి అన్నాడు మంత్రి. మహారాజు కొద్ది క్షణాలు ఆలోచించాడు. అయితే ఇప్పుడు ఏం చేయమని మీ సలహా ప్రశ్నించాడు. అందును గురించిన బాధ్యతనంతా నా భుజాల మీద ఉంచుకుంటాను. ఏవి ఏం చేసినా నా ఇష్టం వచ్చినట్లు జరపటానికి మాత్రం తమరు అనుమతినివ్వండి చిరునవ్వుతో కోరాడు. మా శ్రేయోభిలాషులు మీ మాటకు అంగీకరిస్తున్నాను. ఇందును గురించిన తంతును మీ ఇష్టం వచ్చినట్లు జరపండి.
మాకు కావలసింది మా చిరంజీవులు సురక్షితంగా తిరిగి రావటం అని చెప్పాడు మహారాజు. ఆదిభట్టు వినయ విధేయతలు చూపిస్తూ తల వంచి నమస్కరించాడు. వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా చెరసాల వైపు నడిచాడు. అప్పుడే భోజనం చేసి గట్టు మీద కూర్చోబోతున్న మనోహరకాంత్ మంత్రిని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు. అతని వంక కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆ సమయంలో ఆదిభట్టు ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. అతని కళ్ళల్లో నుంచి ఏదో గర్వం తొంగి చూస్తున్నది. మనోహరకాంత్, మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తున్నాను, కానీ కష్టతరమైన ఒక బాధ్యతను కూడా నీ మీద పెడుతున్నాను అన్నాడు మంత్రి. ప్రభువుల క్షేమం కన్నా నేను కోరవలసిందేమీ లేదు. పెద్దలచే మోపబడిన బాధ్యతను నిర్వర్తించడమే నా ప్రధాన కర్తవ్యం. అదేమిటో సెలవివ్వండి అన్నాడు మనోహరకాంత్. చాలా సంతోషం. ప్రభువుల చిరంజీవులు ఎక్కడున్నా వెతికి తీసుకురావాల్సిన బాధ్యతను నీ మీద పెడుతున్నాము. చిత్తం. మనోహరకాంత్ తల వంచి నమస్కరించి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని బంధ విముక్తులు చేయటంలో మహారాజు సూర్యకాంతుల వారి జోక్యం లేదు. వారికి తెలియకుండా ఈ సాహసానికి నేను ముందడుగు వేశాను. ఇచ్చిన మాటను మీరు అతిక్రమిస్తే మీరు, మీతో పాటు మేము అందరము శిక్షార్హులైతాము. ఇది గుర్తుంచుకోండి. మీరు చిరంజీవుల్ని సురక్షితంగా తీసుకువచ్చి అప్పగించిన ఎడల స్వయంగా నేను మహారాజుతో వాదించైనా మీకు యువరాణి ప్రేమతో వివాహం జరిగేటట్లు చేస్తాను అని చెప్పాడు ఆదిభట్టు. మనోహరకాంత్ చెరసాల నుంచి బయట లోకంలోకి అడుగుపెట్టి మహామంత్రి ఆదిభట్టుకు కృతజ్ఞతను తెలియపరిచాడు. మంత్రి ఆదిభట్టు చప్పట్లు చెరుస్తూ వెనక్కి తిరిగి చూశాడు. వేరొక భట్టుడు మెరుస్తున్న పళ్ళెంలో ఖడ్గం పట్టుకొని అటే వచ్చాడు. వీరశేఖర, ఇదిగో మీ ఖడ్గం అంటూ పళ్ళెంలోని ఖడ్గం అందుకొని మనోహరకాంత్ చేతిలో పెట్టాడు మంత్రి ఆదిభట్టు. మనోహరకాంత్, మీరు అలవాటు చేసుకున్న గుర్రం చావడిలో మీ రాకకు నిరీక్షిస్తూ ఉంది. బయలుదేరి వెళ్ళండి తిరిగి అన్నాడు మంత్రి. మనోహరకాంత్ కత్తిని కళ్ళకు అద్దుకున్నాడు. మంత్రి ఆదిభట్టు వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి జాగు చేయకుండా వెళ్ళాడు. యమునారాణి కన్ను తెరిచేసరికి అందంగా అలంకరించబడి ఆకర్షణీయంగా ఉన్న పాన్పు మీద పడుకొని ఉన్నది. అక్కడ ఆ పాన్పు తను తప్ప వేరెవరూ లేరు. అర్థం కాని సందిగ్ధంలో ఆమె కళ్ళు క్షణం దిక్కులు చూశాయి. అనుమానంతో చివాలన లేచి కూర్చుంది. తను అక్కడ ఎందుకుంది? ఎవరు తనను చేర్చింది? ఎందుకు? తనున్న భవనం ఎవరిది? తనలో తాను ప్రశ్నించుకుంది. ఏ ప్రశ్నకు సమాధానం చిక్కలేదు. తన స్పర్శకు కురూపిగా మారిన ఉదయిని యువరాజు కీర్తికాంత్ ఏమయ్యాడో? అంతా క్షణాల మీద జరిగిన తంతు కలలాగా ఉంది. తను అక్కడ ఉండకూడదు. తన వలన బ్రతుకును కొరకరానిదిగా మార్చుకున్న కీర్తికాంత్ను చేరాలి. తిరిగి అతను ఎప్పటికీ యథారూపం పొందే వరకు అతన్ని కనిపెట్టి ఉండాలి. కానీ ఎలా వెళ్ళటం? వెళ్ళడం గురించి అటుంచినా తనను ఎవరు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? ప్రశ్నించుకోవటమే అవుతోంది, కానీ జవాబులు చిక్కడం లేదు. ఆలోచిస్తూనే పాన్పు మీద నుంచి లేచింది. చుట్టూ చూసింది. ఆ గది గోడలకు చుట్టూ కిటికీలు అమర్చబడి ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. 2 అడుగులు కిటికీ వైపు వేసి కిటికీ గుండా బయట ప్రపంచాన్ని చూసింది. బయట ఏమీ కనిపించడం లేదు. పగలో రాత్రో కూడా కనిపించని శూన్యంగా ఉంది. ఆమె నిరుత్సాహంతో వెనక్కి తిరిగి ద్వారం వద్దకు వెళ్ళింది. అక్కడి నుంచి అవతల గదిలోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు చుట్టూ చూస్తున్నాయి. అనుకోకుండా మార్గం నుంచి అవతల అడుగుపెట్టింది. అవతల గదిలో తలపండిన మహర్షి తదేకంగా తపస్సు చేసుకుంటున్నాడు. యమునారాణి కళ్ళు మహర్షి మీద నిలిచాయి. ఎవరా మహర్షి? తనున్న భవనానికి మహర్షికి ఉన్న సంబంధమేమిటి? తనను అక్కడ చేర్చింది మహర్షా, వేరెవరన్నానా అని ప్రశ్నించుకుంది. అందుకు సమాధానం చిక్కలేదు. నొసలు చిట్లించి చుట్టూ చూసింది.
పెదాలు బిగించి నిట్టూర్పు విడిచింది. నెమ్మదిగా వెళ్ళి మహర్షి వంక చూస్తూ చేతులు జోడించి నమస్కరించింది. ఆయన కన్ను తెరిచాక ఆయన అనుగ్రహ పాత్రురాలు కావచ్చునన్న ఆశతో ఎదురుగా కూర్చున్నది. కళ్ళు మాత్రం మహర్షి మీదనే నిలిచాయి. మహర్షి కళ్ళు తెరవలేదు. సమయం కోసం నిరీక్షిస్తున్నది యమునారాణి. అంతలో ఒక సర్పం చరచర ఎటునుంచో పాకుతూ వచ్చింది. రుద్రాక్షమాల పట్టుకున్న మహర్షి చేతిని చుట్టుకుంది. అతను శరీరం విదిలించుకుంటున్నాడు. మనిషి ఊగిపోతున్నాడు. చేతికి చుట్టుకున్న సర్పం మాయమైంది. మహర్షి చివాల్న లేచి నిలబడ్డాడు. పరిస్థితి బోధపడక యమునారాణి చటుక్కున లేచి కంగారులో అక్కడే పక్కన ఉన్న నిలువుటద్దం చాటుకు వెళ్ళింది. ఆమె దృష్టి మాత్రం అతని మీదే ఉంచింది. అతను పెద్ద పెట్టున నవ్వాడు. వేదన, భరించలేని వేదన అని అరుస్తూ కాలుగాలిన పిల్లిలా కదం తొక్కుతున్నాడు. ఆమెకు ఏమీ అర్థం అవ్వటం లేదు. మహర్షి ఎవరు? చేతికి చుట్టుకున్న సర్పం ఎవరు? చుట్టుకున్న సర్పం ఏమైంది? ఎందుకలాగున గంతులు వేస్తున్నాడు అని ప్రశ్నించుకుంది. జవాబు లేదు. కర్తవ్య శూన్యంగా చూస్తున్నది. మహేశ్వర, ఏమిటి ఘోర విపత్తు? ఎంతకాలం ఇలాగున అనుభవించాలి? ఎందరి మగువల్ని నా కామావేశానికి బలి తీసుకోవాలి? ఈ నాగకామిని నన్ను ఎందుకిలా పట్టి వేధిస్తున్నది? విముక్తున్నయ్యే మార్గమే లేదా? తపస్సు పండి నీ అనుగ్రహ పాత్రుణ్ణి అయ్యే యోగం లేదా? చెప్పు మహేశ్వర. కామావేశపరుడునైనాను. నాలోని ప్రతి ఎముక, ప్రతి రక్తనాళము కామావేశంతో నా మదిని గందరగోళం పెడుతున్నాయి. కామం కళ్ళకు పొరలుగా కప్పింది. ఏమిటి శరణ్యం? ఏదీ దారి అని అరుస్తున్నాడు అతను. అతని ఆవేదనలోని అంతర్యం బోధపడలేదు. అతను ఎందుకు బాధపడుతున్నాడో, తనకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి, తననెందుకు తీసుకువచ్చాడు అని ప్రశ్నించుకుంటోంది. కానీ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతున్నది. అతను నిఠారుగా నిలిచాడు. క్రింద ఉన్న కమండలాన్ని అందుకున్నాడు. ఏదో మంత్రోచ్చారణతో ఇన్ని నీళ్లు అక్కడ చల్లి డింభక అని అరిచాడు. ఏదో పల్చగా పసుపు రంగులో ఉన్న వస్త్రం అక్కడికి వచ్చి పడింది. మహర్షి పెద్ద పెట్టున నవ్వాడు. తీసుకురా లావణ్యవతిని అని అరిచాడు. వస్త్రము నిటార్న లేచి నిలబడింది. అక్కడే చాటున నిలబడిన యమునారాణి మీద పడింది. వస్త్రం పడిన తక్షణం ఆమె వస్త్రంతో సహా మాయమై మరో అందమైన గదిలో నిలబడింది. తల తిప్పి చూసేసరికి ఎదురుగా అందమైన జలతారు వస్త్రాల్లో మహర్షి నిలబడి ఉన్నాడు. ఆమె కంగారు పడింది. రా, నీకోసమే నిరీక్షిస్తున్నాను. నాకు ఉన్న కామదాహం తీర్చు అంటూ మహర్షి ఆమె వేపుకు నడుస్తున్నాడు. ఆగు, ఎవరు నువ్వు? అడుగు వెనక్కి వేసి అడిగింది కఠినంగా. నేను మహర్షిని కాదు, కామ ఋషిని. నా పేరు వినోదస్వామి అంటారు. జంకుమాను, బింకం విడిచిపెట్టి రా రా అంటూ ఆమె రెక్కను పట్టుకొని తన మీదకు గుంజుకోబోయాడు అతను. ఈ దురహంకారి బారి నుంచి, ఈ కామ పిశాచి బారి నుంచి నన్ను కాపాడు జగన్మాత, నన్ను కాపాడు అని పెద్ద పెట్టును అరుస్తూ అతన్నించి తప్పించుకునేటందుకు పెనుగులాడుతోంది. ఆ వెంటనే అతని శరీరం మంటలతో ఉడికిపోసాగింది. మంట 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 అని అరుస్తూ ఆమెను విడిచి కుప్పిగంతులు వేస్తున్నాడు. ఆమె తృప్తిగా తన దైవానికి ఆత్మ నమస్కారం చేసుకుంది. వినోద మహర్షిలో ఆశ్చర్యం బయలుదేరింది. అప్పటి వరకు తృష్ణ తీర్చుకోవటంలో తనకు పరాజయం అనేది కలగలేదు. ఆనాడు ఎందుకింత పరాజయం కలిగింది అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఆ క్షణాల మీద అతని చేతికి చుట్టబడి ఉన్న సర్పం కనిపించింది. ఆ వెంటనే ఆ సర్పం అతన్ని విడిచిపెట్టి తన దారిన అది చరచరా వెళ్ళిపోయింది. మహర్షి మామూలు స్థితిలోకి మారిపోయాడు. ఎదురుగా కనబడిన చక్కని చుక్కను రెప్పవాల్చకుండా చూస్తూ క్షణం ఆలోచించాడు. ఆమె పెదవి కదిల్చి మాట్లాడలేదు.
కర్తవ్య శూన్యంగా కళ్ళప్పగించి చూస్తున్నది. ఆమెను గురించి దృష్టిన తిలకించసాగాడు. యమునారాణి నాగకన్యగా దృష్టిన నిలబడింది. నువ్వు నాగకన్యవా అన్నాడు వినోదస్వామి. అవును, నేను నాగకన్యను. నా చరిత్ర చాలా విచిత్రమైనది అన్నది యమునారాణి. అనే అర్థమైతోంది. నేను నీ జోలికి రాను. నీ చరిత్ర ఏమిటో విశదీకరించు అడిగాడు మహర్షి. మీరు మహర్షులు గదా. ప్రస్తుతం నేను అశక్తురాల్ని. గతం గుర్తుకు వచ్చేటట్లు దృష్టినివ్వండి, సమస్తం విశదీకరిస్తాను అంది యమునారాణి. ఇన్ని నీళ్లు తీసి యమునారాణి మీద చల్లాడు. నీ చరిత్రను విశదీకరించు అని అడిగాడు ఆయన. స్వామి, నా గతం అంతా గుర్తుకు వచ్చింది, వినండి అని అక్కడున్న గట్టు మీద నిరుత్సాహంతో చతికిలబడింది. మహర్షి ఎదురుగా గట్టు మీద పరిచి ఉన్న పులి చర్మం మీద కూర్చున్నాడు. మంత్రసిద్ధుడు జానపద నవల 3వ భాగం సమాప్తం. రేపు 4వ భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.